హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ బ్లాగ్ వచ్చేసి వడియాలు అయితే పెడుతూ ఉన్నానండి. ఈ బ్లాగ్లో అయితే కట్ వర్క్ గురించి నేను కొన్ని టిప్స్ అయితే చెప్పానండి. కట్ వర్క్ స్టిచ్ చేస్తూ నేను ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించాను అనమాట. మార్నింగ్ అంటే 11:30 ఆ టైం అయిందనమాట. ఆ టైంకి అయితే నేను ఇక్కడ వడియాలు పెడుతూ ఉన్నానండి. మొన్న 5 డేస్ పెట్టానండి. మళ్ళీ తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడైతే పెడుతూ ఉన్నాను. ఇవి వచ్చేసి బియ్యం పిండి వడియాలండి. బియ్యం పిండితో వడియాలు ఎలా పెట్టుకోవాలనేది ఇంతకుముందు వీడియోలో అయితే షేర్ చేశానండి. ఓన్లీ బియ్యం పిండితో మాత్రమే వడియాలు చేస్తూ ఉన్నానండి. ఇంకా ఎటువంటి సగ్గు బియ్యం కానీ ఇలాంటివన్నీ ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ బియ్యం పిండి అయితే మిక్సీ పట్టేసి బాగా ఉడకబెట్టేశాను. ఈ బియ్యం పిండి వడియాల్లో కొంచెము ఎండుమిర్చిని క్రష్ లాగా చేసేసి వేసేసానండి. అవి కొంచెం కారంగా ఉన్నాయన్నమాట. చాలా బాగా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగా కుదిరాయండి. అలాగనే సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది నేను వేసిన సాల్ట్ అనేది. కాబట్టి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి చాలా టేస్టీగా వచ్చేసాయి. నేను ఈ వడియాల్ని ఇంట్లోనే పెట్టేస్తూ ఉంటానండి. ఎందుకంటే మా ఇంటి ముందు కొంచెం కన్స్ట్రక్షన్ లాగా జరుగుతుంది కాబట్టి దుమ్ము ధూళి ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఇంట్లోనే పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నానండి. ఆల్మోస్ట్ అన్ని వడియాలు ఇంట్లో పెట్టిన వడియాలండి. ఓన్లీ ఫ్యాన్ కింద మాత్రమే పెట్టేశాను. చాలా బాగా ఆరిపోయాయి అనమాట. మళ్ళీ తీసేసిన తర్వాత అయితే ఎండలో ఆరబెట్టేసుకుంటే మనకు చక్కగా ఎండిపోతాయండి. కాబట్టి నేను ఇంట్లో పెట్టే వడియాలనే చేస్తూ ఉన్నానండి. ఏ పిండి వడియాలైనా కానీ మనం ఇంట్లోనే చక్కగా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకొని మళ్ళీ తీసేసిన తర్వాత అయితే ఎండలో ఆరబెట్టేసుకోవచ్చు అండి. నేను ఇంట్లో పెట్టే వడియాలనే పెడుతూ ఉన్నాను. ఇది బియ్యం పిండి వడియాలన్నమాట. ఈరోజు పిండి అయితే కొంచెం చిక్కగా వచ్చిందండి. చిక్కగా వచ్చినా కూడా వడియాలు అయితే చాలా చక్కగా వచ్చేసాయి. మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. హలో ఫ్రెండ్స్, టైం వచ్చేసి 5:56 అయిందనమాట. ఈరోజు థర్స్డే వ్లాగ్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. క్లైమేట్ అంతా కూడా కూల్గా ఉందన్నమాట. చూడండి, చల్లగా ఉంది. మబ్బులు అయితే పట్టేసింది. చల్లటి వాతావరణము, మట్టి స్మెల్ అయితే స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందన్నమాట. మా పిల్లల సైకిల్ చూడండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, చీరకు లేస్ తెచ్చాను. లేస్ అయితే అటాచ్ చేయాలని చెప్పేసి అటు సైడ్ ఇటు సైడ్ చెరుగులు అయితే కుట్టేశాను అనమాట. ఇప్పుడు లేస్ అయితే అటాచ్ చేయాలి. లేస్ కూడా పక్కన పెట్టేసుకున్నాను. చూపిస్తా చూడండి, దగ్గర నుంచి చూపిస్తా చూడండి. లేస్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. ఇది కలర్ వచ్చేసి వంగపూత కలర్ లాగా ఉంటుందండి. చూడండి, లేస్ అయితే ఎంత బాగుందో. కలర్ వచ్చేసి చూడండి వంగపూత కలర్ లాగా కనిపిస్తుంది మనం ఇక్కడ చూస్తూ ఉంటే. వంగపూత కలర్ లాగా అంటే అదే వంకాయ కలర్ అంటూ ఉంటారు కదా, ఆ వంకాయ కలర్ లాంటిది కొంచెం నషం కలర్ కలిసి ఉంది. చాలా బాగుందండి లేస్ అయితే. ఈ లేస్ అయితే తెచ్చేసుకున్నాను. ఇంక ఇప్పుడు అటాచ్ చేస్తూ ఉన్నాను, చూస్తూ ఉండండి బ్లాగ్. అటు సైడ్ ఇటు సైడ్ అంచులు అయితే కుట్టేశానండి. ఇప్పుడు పాలతో సహా ఈ లేస్ అయితే అటాచ్ చేస్తూ ఉన్నాను. పాలతో సహా నేను పాల్స్ కూడా కుడుతూ ఉన్నాను. అలాగనే ఈ లేస్ కూడా అటాచ్ చేస్తూ ఉన్నాను. చూపిస్తా చూడండి. ఒక సిస్టర్ అడిగారండి చాలా రోజుల క్రితం అనమాట. ఆ సిస్టర్ కోసం అని చెప్పేసి ఇలాంటి లేస్ అయితే తెచ్చేసుకొని స్టిచ్ చేస్తూ ఉన్నాను అనమాట. మనకి ఇది కట్టె చెరుగు కదా, కట్టె చెరుగు దగ్గర నుంచి ఇలా ఒక రెండు ఏళ్ళు పెట్టేస్తే మనకు ఇక్కడ నుంచి అయితే పాల్స్ అయితే అటాచ్ చేసుకోవాలి. పాలు అయితే అదే కలర్ తీసుకురాలేదండి, అచ్చం అలాంటి కలరే. ఎందుకంటే కలర్ ఊరుతుందని చెప్పేసి అలాంటి కలరే తీసుకురాలేదు. కొంచెం లైట్ కలర్ లాంటిది తీసుకొచ్చారనమాట. ఇక్కడ నుంచి నేను చిన్న పాలు అయితే తెచ్చుకున్నాను, పెద్ద పాలు తెచ్చుకోవాలి. ఎందుకంటే లేడీస్ అటాచ్ చేస్తాను కాబట్టి బరువు పడేట్టుగా ఉంటుందని చెప్పేసి చిన్న పాలు అయితే తీసుకొచ్చాను. కొద్ది దూరం అయితే లేస్ అటాచ్ చేస్తానండి, అదే పాలు అయితే అటాచ్ చేస్తాను. కొంచెం మార్కింగ్ అయితే చేసుకున్నాను ఎక్కడి నుంచి అటాచ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. మనము ఇదో ఇక్కడి నుంచి మార్కింగ్ చేస్తే సరిపోతుంది. ఎంత ఉందంటే అక్కడి నుంచి కట్టు చెరుగు దగ్గర నుంచి దగ్గర
మీటర్ వరకు మనము వదిలేస్తే సరిపోతుందండి. మన కట్టు చెరుగు దగ్గర నుంచి మనం అక్కడి నుంచి లేస్ అటాచ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ పాల్స్ అయితే అంతా కుట్టేశానండి. నాకు ఎందుకంటే లేస్ పెట్టి కుట్టడానికి వాటం కుదరలేదని చెప్పేసి పాల్స్ అయితే కుట్టేశాను కింద అయితే. ఇప్పుడు మనము నిన్న 2.5 మీటర్కి అయితే మనము మార్కింగ్ చేసుకున్నాం కదా పళ్ళు పార్ట్కి అయితే. ఆ 2.5 మీటర్ దగ్గర నుంచి మనము లేస్ అటాచ్ చేసుకుంటూ వద్దామండి. ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను కదా, ఇక్కడ నుంచి లేస్ అటాచ్ చేసుకుంటూ వద్దాం. ఎందుకంటే ఇక్కడ నుంచి వాటం కుదిరినట్టుగా ఉందన్నమాట నాకు. అందుకోసం అని చెప్పేసి నేను ఫస్ట్ హాల్స్ అయితే అటాచ్ చేశాను అనమాట. మార్కింగ్ వేసాను కదా, ఇక్కడ నుంచి లేస్ అటాచ్ చేసుకుంటూ వెళ్దాం. ఇట్లా ఇక్కడ మనకు ఇవన్నీ పోగులన్నీ బయటికి రాకుండా ఇలా కొద్దిగా ఒక స్టిచ్ అయితే వేద్దాము. అయితే వేసాను కదండి. ఇప్పుడు ఇక్కడి నుంచి అనమాట పళ్ళు మనము పై పార్ట్ పై నుంచే పెట్టేసుకోవాలండి. చూడండి, మనము ఈ అంచు కనపరాకుండా వీటిని ఇలా పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడు మనకు లుక్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తూ ఉన్నాను చూడండి. కొంచెము రఫ్ ఇచ్చేస్తూ ఉన్నాను, ఎందుకంటే రఫ్ ఇచ్చేస్తే మనకు కుట్టు అనేది బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అటాచ్ చేస్తూ ఉన్నాను చూడండి. అలా నిదానంగా అటాచ్ చేసుకుంటూ రావాలన్నమాట. చూడండి, ఆ అంచు వెంబడే మనం స్టిచ్ చేసుకుంటూ రావాలా. ఇక్కడ ఆ అంచు వెంబడే నేను కలర్ ఇలాంటి కలరే పెట్టేసుకున్నాను కాబట్టి కుట్టు అనేది కనపరాలేదండి. ఇటు సైడ్ చూపిస్తా చూడండి, ఇటు సైడ్ అదిగో. ఇప్పుడు ఇంకా చుట్టూ లేస్ అయితే అటాచ్ చేస్తాము. చూడండి ఎంత నీట్గా ఉందో. మనము అంచు వెంబడే స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. అప్పుడు మనకు లేస్ అనేది బాగా కూర్చుంటుంది, బాగా లుక్ అనేది బాగా అందంగా కనిపిస్తూ ఉంది. కొంచెం పక్కకు జరిగిన వెంటనే మనము పాదాన్ని తిప్పుకుంటూ చూడండి ఇక్కడ వెనక వైపు ఎలా ఉందన్నమాట. ఈ పోగులన్నీ కూడా మనము కట్ చేసుకుంటూ ఉండాలండి, దారాలన్నీ. అప్పుడే మనకు నీట్గా కనిపిస్తుంది ఏదైనా స్టిచ్ చేసినా కూడా. చూడండి ఈ పోగులన్నీ
నేను లాస్ట్ వరకు కుట్టు రానివ్వలేదండి, ఇక్కడి వరకే తీసేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు ఇలా ఇక్కడ ఎలా పెట్టేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. మనకు ఎలా వీలుని బట్టి అలా పెట్టేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు నాకు ఇది ఇక్కడి వరకు సరిపోయింది కదా. నేను కొంచెం ఎగస్ట్రానే కట్ చేస్తూ ఉన్నాను చూడండి. ఇప్పుడు కట్ చేశాను కదా, ఇలా పెట్టేసి మళ్ళీ ఈ లేస్ని తీసుకొని వచ్చి చూడండి ఇలా. మీకు అర్థమవుతుందే. ఫస్ట్ మనము ఈ లేస్ని కొద్దిగా మర్చేసి కుడతామన్నమాట. ఆ మర్చిన కుట్టు దగ్గర నుంచి ఈ లేస్ని అటాచ్ చేసుకుంటూ రావాలి ఇలా ఇలా. ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది చూడండి. ఇంకా మీకు ఇది ఈ లేస్ కూడా పోగులు పోతాయి అని అనుకుంటే ఇక్కడ కూడా కొంచెం మర్చేసి ఇలా కుట్టు ఇలా మర్చేసి ఇలా కుట్టు వేసాం కదా. ఇప్పుడు మనం కుట్టు వేసిన వెంబడి ఇవన్నీ పోగులన్నీ కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకు నీట్గా ఉంటుంది. చూడండి ఎన్ని పోగులు ఉన్నాయి. ఇలాంటి పోగులన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది కొద్దిగా మర్చ్ చేసి కుడుతూ ఉన్నా, ఎందుకంటే పోగులన్నీ బయటికి రాకుండా. అలాగనే దీనికి సమానంగా మనము ఈ లేస్ని పెట్టేసి ఇప్పుడు అటాచ్ చేసుకుంటూ రావాలంట. మీకు అర్థమవుతుందే. చూడండి ఇలా పెడితే నేను చూపిస్తాను. ఇది దీని సైజు లాగా పెట్టేసుకోవాలి. మనము ఇలా చెరుగులు అయితే కుట్టేసుకున్నాం కదా, ఆ చెరుగుల వెంబడి ఇలా దీని సైజుకి అయితే పెట్టేసుకొని దీన్ని కొద్దిగా మర్చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు చూడండి నేను కుట్టి చూపిస్తా చూడండి ఎంత నీట్గా ఉంటుందో. మనము ఎలా వీలుని బట్టి అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇది ఇలానే పెట్టాలి అది అలానే పెట్టాలని ఏం లేదనమాట. చూడండి నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనము చెరుకు వెంబడి కుట్టు వేసాం కదా, ఆ కుట్టు కనిపించకుండా మనం ఈ లేస్ని అయితే అటాచ్ చేసుకోవాలి. అది అట్లా చూడండి. నాకు కుట్టు కనిపిస్తుందా కనిపించలేదు కదా, చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మనకి లేస్ అనేది చూడండి పాలు అయితే కుట్టేశాను కదా, పాల మీదనే ఇది పెట్టేసి కుట్టేస్తూ ఉన్నాను. అంచు పైన అంచును కనిపించకుండా మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉందో. అంచుని కనిపించకుండా స్టిచ్ చేయడంలోనే ఉందండి ఇదంతా కూడా లేస్. చూడండి ఇక్కడి వరకు మార్కింగ్ చేశాను కదా, ఇక్కడి వరకు స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ వరకు కదా, మనకు కొద్దిగా మిగిలిందండి, ఎక్కువ మిగలలేదన్నమాట. ఇక్కడ వరకు కట్ చేస్తే హ్యాండ్స్కి అయితే అవుతాయి అన్నమాట. హ్యాండ్స్కి అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు కదా మనం మార్కింగ్ చేసింది కట్ చేశాను. మర్చేసి పెట్టేశాను అనమాట, పోగులన్నీ బయటికి రాకుండా. అంతా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా పోగులన్నీ బయటికి రాకుండా మనము
మడత పెట్టాను కదా, ఆ మడతలాగే ఉండాలి కాబట్టి మడత మీద స్టిచ్ వస్తే మనకి బాగుంటుందని చెప్పేసి స్టిచ్ వేస్తూ ఉన్నాను. కొంచెం బ్రష్ అయితే ఇచ్చేసాను ఇక్కడ. అయిపోయింది. అయిపోయిందండి. చూడండి ఎంత నీట్గా ఉందో మనకు లేస్ అనేది. మనం అంచు వెంబడి స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. కనిపిస్తుందా మీకు ఎంత నీట్గా ఉందో? చీర లుక్కే మారిపోతుందండి. చీరని చూపిస్తాను చూడండి. అంతటిని ఒకసారి స్టిచ్ చేశాను కదా, అంతా ఒకసారి అయితే చూపిస్తాను ఎలా ఉంది అనేది. చూడండి అంతా స్టిచ్ చేశాను, చూపిస్తాను చూడండి ఎలా ఉంది అనేది. ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉందో. ఎందుకంటే చీర అనేది మనకు మెంతి కలర్ కాబట్టి మెంతి కలర్ పైన వంగపూత కలరు లేస్ అటాచ్ చేశాను కదండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తూ ఉందో. కనిపిస్తూ ఉందా మీకు? ఉందో ఇలా ఇట్లా ఎంత అద్భుతంగా ఉందో. పళ్ళు పెట్టి చూపిస్తా చూడండి నేను ఎలా ఉంది అనేది, మీకు ఒక ఐడియా వస్తుంది. పళ్ళు అయితే ఇది కదండి, ఇక్కడ నుంచి అటాచ్ చేశాను. ఇదే ఇట్లా చూడండి, ఇదంతా నీట్గా వచ్చేసింది కదా. చూడండి ఎక్కడ కానీ ముడతలు కానీ మడతలు కానీ వంపులు తిరగడం కానీ ఎక్కడ కానీ లేవన్నమాట. నీట్గా వచ్చేసింది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందంటే అంత నీట్గా వచ్చేసింది. నేను పళ్ళు పెట్టేసుకొని చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. ఇలా ఉంటుంది అన్నమాట. ఎంత నీట్గా ఉందో చూడండి. లేస్ అనేది చాలా చాలా నీట్గా ఉంది కదా. ఇలా వస్తుంది చీర అంతా. ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే భలే భలే నచ్చేసింది అనమాట. ఇలా ఉంటుంది లేస్ అటాచ్ చేసిన తర్వాత. ఇలా ఉంటుంది అనమాట. ఇది కనిపిస్తుందా? ఇది ఎలా ఉంటుంది. లేస్ ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇది కొంచెము సిల్వర్ కలర్ కాబట్టి సిల్వర్ కలర్ మీద మనం ఇలా వంగపూత కలర్ వేసాం కాబట్టి బాగా బ్రైట్గా కనిపిస్తూ ఉందండి. చాలా చాలా లుక్ అయితే అదుర్సులాగా ఉందన్నమాట. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను చెప్పిన టిప్స్తో చాలా చాలా బాగా కుదురుతుందండి. ఒక సబ్స్క్రైబర్ అడిగారు, చాలా రోజుల క్రితం అడిగారు అనమాట. కట్ వర్క్ లేస్ తెచ్చుకున్నాక అటాచ్ చేయడం ఎక్కడా కూడా చూపించలేదు యూట్యూబ్లో. స్టార్టింగ్ నుంచి చూపించండి అని చెప్పేసి నేను ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూపించానండి. ఎలా పెట్టుకోవాలి, ఎలా టిప్స్ అన్ని చిన్న చిన్న టిప్స్తో నేను ఇక్కడ అంతా అటాచ్ చేశాను అనమాట. ఆ టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా స్టిచ్ చేసుకోండి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే ఇంట్లోనే మనం ఖర్చు లేకుండా స్టిచ్ చేసుకోవచ్చు. అదే మనకు ఈ టిప్స్ తెలియకుంటే బయట వందలు పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. కాబట్టి మనం ఇలా చిన్న చిన్న టిప్స్తో అయితే పాటిస్తే చాలా అద్భుతంగా మనమే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, మీరే చూశారు కదా. చూడండి లేస్ అటాచ్ చేయడం వల్ల. ఇదే అండి ఇవాళ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. ఉంటానండి. బాయ్.